కూటమి ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అల్టిమేటం జారీ చేశాయి. బకాయిలు విడుదల చేయకుండా ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ స్కీమ్ కు వెళ్లేది లేదని తేల్చి చెప్పాయి. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్న 3,000 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు డిమాండ్ చేశాయి. ఒకసారి యూహెచ్సీ ప్రారంభమైతే పాత బకాయిలు ఎవరిని అడగాలని ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ప్రశ్నిస్తున్నాయి. ఈ నెల 31 లోపు కాంట్రాక్టు కుదుర్చుకోవాలని ప్రభుత్వం బెదిరిస్తోందని, ప్యాకేజ్ రేట్లు పెంచకుండా తాము కొత్త స్కీమ్లోకి వెళ్లేది లేదన్నారు. గవర్నమెంట్ వచ్చే నాటికి మాకున్న 2,200 కోట్ల బకాయిలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూటిలైజేషన్ ఎక్కువైంది, కార్డ్ యూటిలైజేషన్. కాబట్టి మళ్ళీ దానికి ఇంకొక 800 యాడ్ అయ్యి మామూలుగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మా అప్పులు 3,000 కోట్లకు చేరుకున్నాయి. వీటిపై ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఎప్పుడు అడిగినా మేము అందరికన్నా ఎక్కువ పే చేసామంటే ప్రజలకు వైద్యం అందితే హాస్పిటల్కి ఎవరు పే చేశారనేది ఇంపార్టెంట్ కాదు. మాకు ఈ సిస్టమ్ కరెక్ట్గా రన్ అవ్వాలంటే ఆ బకాయిలన్నీ ఎలా తీరుస్తారు? ఇప్పుడు మీరు యూనివర్సల్ హెల్త్ స్కీమ్కి ఏప్రిల్ 1వ తేదీ నుంచి వెళ్ళిపోతే ఈ బకాయిలన్నీ మేము ఎవరిని అడగాలి? ఈ బకాయిలు పూర్తిగా క్లారిటీ ఇవ్వకుండా యూహెచ్సికి వెళ్ళటానికి మేము సిద్ధంగా లేము. మార్చి 31 లోపల వీటిపైన క్లారిటీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము సర్వీసులు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇవ్వలేము యూహెచ్సి కింద. ఈ విషయాలు ఏమీ ప్రజలకు తెలియకుండా 1వ తారీఖు నుంచి మనం యూహెచ్సి 2 లక్షల ఇన్సూరెన్స్ కార్డు అందరికీ వచ్చేస్తుంది అనటం ఎంతవరకు సబబు అంటారు? మేము యూహెచ్సికి కానీ ఇన్సూరెన్స్ పాలసీలకు కానీ గవర్నమెంట్ ఉద్దేశానికి కానీ వ్యతిరేకం కాదు. కానీ ఈ బకాయిలన్నీ తీర్చకుండా ఒత్తిడి అంతా హాస్పిటల్ పైకి తోసేసి ఈ స్కీములు ప్రకటించడం దానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉన్నాం.